నేను ఆక్సిజన్ పైన దేనిపైన ఉన్నా పీకేసిండ్రు వాళ్ళు. ఇది తీసేసిండ్రు, ఇది తీసేసిండ్రు. నేను ప్రతిఘటించలేని పరిస్థితులలో నేనున్నా. తీసేసి ఇక్కడికెళ్ళి ఎళ్ళిపోవాలని అంటుండ్రు. ఉస్మానియాకి పోవాలంటుండ్రు. ఉస్మానియా గాంధీ పోతే 100% చచ్చిపోతా. డాక్టర్లు వాళ్ళు వీళ్ళు గాదు. వీళ్ళకి సంబంధించిన మనుషులతో నేను చేసే అవకాశం ఉందని నాకు పక్కా రిపోర్ట్ ఉంది. నేను అందుకని మూడో రోజుకెళ్ళే బలవంతంగా నన్ను ఇక్కడ తీసుకుపోగలని మనోళ్ళకందరికి చెప్తున్నా. నన్ను ఇక్కడ మాత్రం ఎప్పుడు గూడా పోతే మాత్రం ఎవరు ఒప్పుకోవద్దనే ఉద్దేశంతో నేను చెప్తున్నా. నిజంగా తీసేసి డాక్టర్‌లను బెదిరిస్తుండ్రు. గాలి వినోదనతోని గొడవ పెట్టుకుంటుండ్రు వాళ్ళు. గాలి వినోదన అప్పటికొచ్చిండ్రు. చాలామంది అక్కడ గ్యాదర్ అయ్యిండ్రు అందరూ. వాళ్ళు సీరియస్ అయ్యి గుంజి పడేసిండ్రంట. అసలు నేనేం మాట్లాడట్లే చూస్తున్నా అంతే. ఒక్కటి మాత్రం ఎస్ఐని ఇట్లా అన్న ఒక ఎస్ఐ. నన్ను షిఫ్ట్ చేసి నిమ్స్ తీసుకుపోయిండు. నిమ్స్‌కు మనోళ్ళంతా నిమ్స్ అని గట్టి పట్టుబడితే నిమ్స్ తీసుకుపోయాక ఆ నిమ్స్ అని చెప్పి తీసుకుపోయిండ్రు అంబులెన్స్‌ల. ఆడ పోయినాక బెడ్ లేదని. అంటే ఏడ చూడు ఇక్కడ పోలీసోళ్ళే పనిచేశారు. ఇక్కడ ట్రీట్మెంట్ నంబర్ 1. పోలీసోళ్ళు అందులోకే ట్రీట్మెంట్ నడుస్తుంటే ఊడబీకిండ్రు. ఇంకా నయం మొఖం మీద బట్ట ఒకటి పెట్టలేదంతే. నా ముక్కు మీద బట్ట పెట్టి ఒత్తలే. కానీ పీకేసిండ్రు. అంటే నేను చచ్చిపోవాలనేది పక్కా ఉన్నది గవర్నమెంట్‌కు. అక్కడికెళ్ళి తీసిండ్రు. తీసిన తర్వాత నన్ను ఇమ్మీడియేట్‌గా అక్కడికి తీసుకుపోయిన తర్వాత నేను ఇది తీసేసిండ్రు. ఆక్సిజన్ తీసేసిండ్రు. అంబులెన్స్‌లో కూర్చున్నా. అంబులెన్స్ ఎంతసేపు పెడతారు పాపం. ఆయన ఆఫ్ చేసుకున్నాడు. ఏసీ గిన అంతా బంద్ చేసేసిండ్రు. లోపట బెడ్‌లు లేవండి. ఇది ఎమర్జెన్సీ కేస్ అని మాకెవ్వరు చెప్పలేదు. మాకు చిట్టి కావాలి దానికి. అంటే మళ్ళా పోయి చిట్టి తేవాలి. అప్పటికి ఆంధ్ర మహిళా సభలో ప్రిస్క్రిప్షన్ ఇచ్చింది. గొడవైంది. లాస్ట్‌కు వాళ్ళు వీళ్ళు అందరూ లోకలోళ్ళంతా గొడవ చేస్తే లాస్ట్‌కి బెడ్ ఇచ్చారు. ఆ బెడ్ కూర్చున్న తర్వాత నేను నిమ్స్ స్టాఫ్‌ను గాని, డాక్టర్‌ని గాని ఎవ్వరిని ఏం నిందించను. ఎందుకంటే వాళ్ళ ట్రీట్మెంట్‌లో వాళ్ళు పర్ఫెక్ట్‌గా ఉన్నారు. కానీ అయినా అందులో గవర్నమెంట్ సంబంధించిన దాంట్లో ఎందుకు పోయిన్రు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి నాకు మనోళ్ళు చెప్తా ఉన్నారు. చూసినోళ్ళు, వచ్చినోళ్ళు. అడ్వకేట్ శరతు, పృథ్వీ అన్న వీళ్ళు వచ్చిండ్రు. కూర్చుండ్రు నాతోని లోపట. అలా అది కార్పొరేషన్ కాబట్టి అన్నిటికి ఫీజులు కట్టాలి. టెస్టులు అన్నీ ఫీజులు అయినాయి. బెడ్‌లో కూర్చున్న తర్వాత కరెక్ట్ 9:30, 10:00 ఒక కానిస్టేబుల్ వచ్చిండు. వచ్చి అన్నీ చూసిండు. చూసి ఆ గ్లూకోజు, ఎక్కిచ్చే ఇంజెషన్స్ అన్ని ఫోటోలు తీసుకుంటుండు. ఆ బెడ్ లోపట వెనక మొత్తం సొట్టబడి ఉందన్నట్టు. నేను ఇట్లా పండుకుంటే వెనక నా నడుము తన సొట్టలోకి పోతుంది. శరీరం నాకు బలం లేదు అది. మొత్తం నీడిల్స్ గుచ్చిండ్రు. ప్రతి 2 అవర్స్‌కోసారి నాకు బ్లడ్ తీసుకుంటుర్రు. టెస్ట్ కానీ ఎవ్రీ 2 అవర్స్. అట్లా ఈ ఏళ్ళు మొత్తం కుచ్చి వదిలేసాను. ఇంట్లోకెళ్ళి ఇంజెక్షన్స్ ఎక్కిచ్చిండ్రు ఫస్ట్ ఇట్లకెళ్ళి. ఇది లోపలికి పోయినాక జర ఇదంతా వాసింది. కంటిన్యూగా ఎక్కించుడు. మళ్ళీ అక్కడికెళ్ళి తీసి మళ్ళీ ఇక్కడికొచ్చి. మొత్తానికి ఆ రాత్రంతా నన్ను పొడిచి సూదుతోని మొత్తం ఒళ్ళంతా ఊనం చేసేసిండ్రు. మందులు అట్లా రాసిండ్రు నన్ను. తెల్లారి పారిపోవాలన్నా ఏందో మరి. అంతా జరిగింది. మధ్యరాత్రి అంతా నేను, మా బాబు ఇద్దరం పండుకోకుండా ఒక్క క్షణం ఇట్లా కునుకు కూడా తీయలే. ఎందుకంటే కానిస్టేబుల్ మా ముందు కూర్చొని మా ముందే అంటే నా ముందంటే ఈ కెమెరాకు నాకు ఎంత దూరమో అంతకు ముందే కూర్చున్నాను. కూర్చొని లేస్తలేడు. అప్పటికి నీకేం పని అని చెప్పి మా వాళ్ళు అడిగిండ్రు. వేరే ఫ్రెండ్స్ వచ్చి కూడా అడిగిండ్రు. మళ్ళా ఊకే ఫోటో తీస్తుండు, చూస్తుండు. ఏముంది ఆ పక్కన ఎక్కే దాంట్లో ఒక కుర్చీ ఏదైనా వస్తే అయిపోతది. అలా సీసీ కెమెరాలు లేవు వాటిల. కాబట్టి మేము ఆయనను చూసుకుంటా. సరే ఆయన చేస్తుంటాడు మాకు తెలవదు కానీ మా అనుమానాలు మాకుంటాయి కాబట్టి రాత్రంతా కూర్చోవడం జరిగింది. నాకు 100% అందులో నాకు థ్రెట్ అనిపించింది. ఇదేదో జరుగుతుందని. యాక్చువల్‌గా నేను అసలు దీక్షలకి లేవనే లేవద్దు. ఖచ్చితంగా ఇది నిగ్గు తేల్చాల్సిందే అని అందులో అడ్మిట్ అయిన నేను డిసైడ్ అయ్యి పృథ్వీ అన్నకి కూడా అది చెప్పిన. సవాలే లేదన్నాను. ఒకటి రాత్రి మినిమమ్ నాకు ఫుడ్ లేదు, ఏం లేదు. నీళ్ళు తాగుతున్నా. గ్లూకోజ్ పైన హాస్పిటల్ పోయినాక గ్లూకోజ్ ఎక్కిచ్చిండ్రు. నిద్ర లేదు. ఎట్లుండగలుగుతాం? మనిషి 11 రోజులు ఉపవాసం. శరీరం అంతా సహకరిస్తలేదు. నేను ఇక అందరూ రాత్రి ఆ రోజు స్వాతి వాళ్ళు వచ్చిండ్రు.
నవీన్ వాళ్ళు వచ్చిండ్రు, ఆస్మా వాళ్ళందరూ హాస్పిటల్కి వచ్చి అన్న నువ్వు విడ్రా అయిపో అన్న అన్నట్టు. పాపం నేను ఆ బిడ్డ స్వాతి పైన సీరియస్ అయినా, ఇంకోసారి నాకు ఆ దవాఖానలో కూడా సీరియస్ అయినా. కానీ పరిస్థితి ఏందనంటే మనం బతకాల్సిన అవసరం ఉందని చెప్పి పొద్దున్న నాకు అర్థమైంది. అర్థమయ్యే వాళ్ళు వచ్చినప్పుడు డిశ్చార్జ్ చేస్తాం, డిశ్చార్జ్ అయిపోతాను అని చెప్పిన. డిశ్చార్జ్ రాసిండు, బయటికి వచ్చిన. ఇది జరిగినటువంటి వాస్తవం. నాకు లేవాలని 1000% లేదు, కానీ ప్రభుత్వం నన్ను చంపాలనే ఆలోచన లేదు, రాజకీయ పరమైనది కాదు, వాస్తవం. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వస్తే దీనిపైన ఒక ఉద్యమం అని అంటే వాడు శత్రువు అనేటోడు దీక్షలు చేసిన దాన్ని గౌరవించాలి, మాట్లాడాలి. ఎందుకు ఈ స్టేజ్ ఎందుకు వచ్చింది? ఒక మనిషికి తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేయాల్సిన అవసరం ఏమున్నది అని చెప్పేసి ఒక పరిణితి చెందిన ముఖ్యమంత్రి అని అంటే ఇక దానికి మించిన చేరలేదు. ఇక అంత పెద్ద చైర్లో కూర్చున్నాడు, మినిమం ఇమీడియట్గా మనుషులను పంపి మాట్లాడి దాన్ని నిగ్గు తేల్చాలి. పిలిపించుకుంటారు కొంతమంది ముఖ్యమంత్రులు, పిలిపించుకొని మాట్లాడతారు. ఆమె నిరాహార దీక్ష చేసేవానికి హై రెస్పెక్ట్ ఉంటుంది, ఏది పొలిటికల్ సినారియోలో. కానీ పిలిపించడం మాట్లాడి మాట్లాడి మా చేయికి మట్టి అంటకుండా చనిపోతాడు అనే టైప్లో ముఖ్యమంత్రి వ్యవహారం. ఒక దిక్కు భోజనం లేకుండా నేను ఉంటే, ఒక దిక్కు సావు దీని మధ్య నేను ఉంటే, మహబూబ్ నగర్ స్పీచ్లా నా పేరు తీస్తాడు. దళితుడు అయిన బక్కా జడ్సను దీక్ష చేస్తుండ్రు. హరీష్ రావు మీరు దీక్ష చేయొచ్చు కదా, అయితే ఆయన చస్తే సావని, ఆయన చచ్చే బదులు మీరు చస్తే మీరు డిమాండ్ ఒప్పుకోము, ఆ చచ్చే మీరు సావండి, ఈయన చచ్చే అవసరం లేదని ఈయన అంటాడు. రెండవది అక్కడ పేరు తీసి ఆడ మాట్లాడి తర్వాత నిన్న ఏదో మీటింగ్లో నాకు వీడియో వచ్చింది. అక్కడేం మాట్లాడతాడు, నౌకర్ కోసం. అరే ఎవరు చెప్పిందంటే ఆ చెప్పిన వాళ్ళ పేర్లు జర టీవీలో ముందు నిలబెట్టాలి. రేవంత్ రెడ్డి గారు, మీరు ఎవరిని అడిగినావో ఈ కాకమ్మ కథలు చెప్పద్దు, ఎవరిని అడిగినావో అక్కడ పెట్టండి, ఆడ పెడితే చెప్తారు. మన నిలబెట్టి వాళ్ళతోనే చెప్పి ఆయన ఎందుకు దీక్ష చేస్తుండో. ఇదివరకు ఆయన మన పార్టీనే చేసిండు, ఆయనకి నౌకరు కావాలంట. మిస్టర్ రేవంత్ రెడ్డి, నేను 34 ఇయర్స్ కిందనే జిల్లా ఎన్ఎస్వై కార్యదర్శి, కాలేజ్ ప్రెసిడెంట్. 93లో జిల్లా ఎన్ఎస్వై